హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. ఈరోజు మనం బెండకాయ ఎండ్రాయిలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దానికి కావాల్సినవి ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 3 టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకోవాలండి. ఎండ్రాయిలు బాగా కడిగి పెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ బెండకాయలు అయితే సరిపోతాయండి. అవి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయినాక వీటిలోకి ఎండ్రాయిలు కడిగి పెట్టినాం కదండి, అవి కొంచెం వేయించాలండి. ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు వీటిలోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ 3 కూడా కొంచెం వేగాలండి. ఇలా కొంచెం బాగా కలిపి పెట్టుకోండి, వేగుతాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసాక కొంచెం వేగనివ్వాలి. ఇవి ఇలా వేగుతుండగా మూత పెట్టుకుంటే కొంచెంసేపు వేగుతాయి. అవి చూడండి ఎలా వేగినాయో. ఇప్పుడు బెండకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టినాం కదండి, అవి వేసుకొని అవి కూడా కలుపుకోవాలి. ఇవి ఇలా వేగడానికి కొంచెంసేపు మూత పెట్టుకోండి. చూసారా ఎలా వేగిందో. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపి ఇందాక మనం చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. అలాగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కారం కూడా వేసుకొని అంతా కూడా బాగా కలపాలి. కొంచెం వాటర్ తగినంత పోసుకొని టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలండి. కొంచెంసేపు ఇలా మూత పెట్టండి, గ్రేవీ అంతా కూడా దగ్గరగా అవుతుంది. మరి కొంచెం దగ్గరగా అవ్వాలండి. ఇలాగ ఈ రైస్లోకి మనం బెండకాయలు ఎండ్రాయిలు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మరి కొంచెం సేపు దగ్గరికి అయిపోతుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ. బెండకాయ ఎండ్రాయిల్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.